తమ్నైల్లో మీరు చూసింది నిజమే, గుడివాడలో క్షుద్ర పూజలు జరిగినాయి. కాకపోతే తమ్నైల్లో మేము పెట్టినటువంటి తాంత్రికుడు ఫోటో చూస్తే మీకు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చిత్రానికి పోలి ఉంది. కానీ దీంట్లో మీ అనుమానం కరెక్ట్ కాదు. ఇది చేసింది ఏంటంటే సాధారణ ప్రజలే చేయడం జరిగింది. రాజకీయ నాయకులకి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. ఏం జరిగిందో వివరాల్లోకి వెళితే, గుడివాడలోని రాజేంద్ర నగర్లో విద్యాలయ స్కూల్ అని ఒకటి ఉంది. దాని వెనకాల ఉన్నటువంటి భవనంలో ఈ ఇద్దరు తాంత్రికులతో ఈ క్షుద్ర పూజలు చేయించినట్టు మనకు వార్తలు అందుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే, ఒక విద్యాలయ స్కూల్ వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్కి సంబంధించిన కూతురికి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఒక ఇద్దరు తాంత్రికులను తీసుకొచ్చి వాళ్ళతో క్షుద్ర పూజలు చేయించినట్లుగా మనకు తెలుస్తుంది. ఏం జరిగిందంటే, చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇది గమనించి పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. పోలీసు వారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, వెళ్ళి వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది. ఒక అఖండ దీపాన్ని వెలిగించి బట్టలు లేకుండా, అంటే నగ్నంగా ఇద్దరు తాంత్రికులు శుక్రవారం నాడు సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు, అంటే శుక్రవారం నాడు అమావాస్య అవడం, ఆ కారణం చేత శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు కూడా ఈ తాంత్రిక పూజలు చేసినట్లుగా తెలియవస్తుంది. పోలీసులు హెచ్చరించినప్పటికీ వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయడం జరిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. దీంట్లో రాజకీయ నాయకులకు కానీ పాలిటిక్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే, ఆ తాంత్రికుల్లో ఒక వ్యక్తి యొక్క రూపం ఏంటంటే కొంత గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకుడి రూపాన్ని పోలి ఉండటం చేత కొంత ఆ చిత్రాన్ని చూసినప్పుడు మనకు కొంత అనుమానం కలుగుతుంది. దీంట్లో ఎటువంటి అనుమానాలకు తావలేదు. ఇది సాధారణ ప్రజలు వాళ్ళ కుటుంబ సమస్యల కారణంగా ఈ తాంత్రిక పూజలు నిర్వహించినట్లుగా మనకి తెలియవస్తుంది. మీకు ఈ తమ్నైల్లో పెట్టిన ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు ఎవరన్నా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ నాయకుడితో పోలికలు కనుక మీరు ఉన్నట్లుగా మీరు భావిస్తే మీరు దాని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.